మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. చినుకు పడిందంటే ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తుంటారు. సంవత్సరాలు గడుస్తున్నా వారి పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎట్టకేలకు ప్యాట్నీ నాలా పనులు ప్రారంభం కావడంతో ఈసారైనా తమకు వరద ముంపు తప్పుతుందన్న ఆశతో ఆ బస్తీవాసులు ఉన్నారు. నాలాలో పేరుకుపోయిన మట్టిని తొలగించి తమకు వరద ముంపు నుండి విముక్తి కలిగించాలని బోర్డు అధికారులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు వరద ముంపుకు గురవుతున్న ప్రాంతంపై ప్రత్యేక కథనం. వర్షం పడిందంటే చాలు కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర ప్రాంత వాసులు నిద్రలేని రాత్రులను గడుపుతుంటారు. నాలా పరివాహ ప్రాంతాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంటుంది. కంటోన్మెంట్లోనే అత్యంత మురికివాడ ప్రాంతంగా 2వ వార్డు ప్రసిద్ధిగాంచింది. ఎత్తైన ప్రాంతం నుంచి వచ్చే వరద ఉధృతికి రసూల్పురలోని పలు ప్రాంతాలు సిబిఎన్ నగర్, ఇందిరమ్మ నగర్, రామాలయం వీధి, 105 గల్లీ, శ్రీలంక బస్తీ, ఆవంతి కాలనీ, పైగా కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురవుతుంటాయి. ప్యాట్నీ నాలా సమీపంలో ఉండడంతో ఈనాటి ప్రవాహం సక్రమంగా లేకపోవడంతో రసూల్పురపై వరద ప్రభావం పడుతుంది. గతంలో 16 అడుగుల లోతు ఉన్న భారీ నాల ప్రస్తుతం 6 అడుగులుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నాలాలో మట్టి పెరుకుపోవడంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా తమ బస్తీలపై ప్రభావం చూపుతుందని వారు వాపోతున్నారు. మట్టి మొత్తం వెళ్ళిపోయేటట్టు చేస్తే బాగుంటుంది. కంటోన్మెంట్ ఆఫీసర్లు కానీ నాయకులు, మెయిన్ నాయకులు అంటే మేము వస్తున్నారు. అది మంచి పని కాదు అది, ఎందుకంటే వాళ్ళకే ఫాయిదా అయితే లేదు. అక్కడ 200 ఇండ్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్లా, కానీ ఒక 2000 ఇండ్ల నీళ్ళు వస్తాయి ఇక్కడికి. ఇంకో డబల్ బెడ్రూమ్ కడుతున్నారు అక్కడ, ఆ నీళ్ళు ఇక్కడనే రావాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు ఒక 200 ఇండ్లు సఫర్ అయిపోతున్నారు దీని మీద. కాబట్టి దీని మీద దృష్టి సాధించాలని చెప్పేసి కంటోన్మెంట్ సిఓ గారికి, నాయకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ప్యాట్నీ నాలా నిర్మాణం చేపట్టినప్పటికీ కంటోన్మెంట్ అధికారులు తప్పనిసరిగా నాలా పూడికతీత పనులు చేపట్టాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే నాలా పూడికతీత పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు డిమాండ్ చేశారు. ప్యాట్నీ నాలా కట్టడం ఎంత ముఖ్యమో నాలాలో పూడికతీత పనులు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని శాంసన్ రాజు అన్నారు. నాలా పూడికతీత పనులు నిర్వహించుకుంటే గతంలో మాదిరిగానే తమ ఇండ్లు వరద ముంపుకు గురవుతారని బోర్డు సీఓ ప్రత్యేక చొరవ తీసుకుని పూడికతీత పనులు చేపట్టాలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాలకృష్ణ సార్కి కూడా చెప్పినాము దీన్ని తీసుకోమని చెప్పి. ఇక్కడ పక్కన గోడ కట్టి ఉన్న మధ్యలో ఉన్న మట్టి మొత్తం తీసేస్తే మాత్రము ఇక్కడ సమస్య మళ్ళీ ఒకసారి నీళ్ళు నిండే సమస్య రాదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ 105 గల్లీ అంటారు. ఈ వాటర్ ఫుల్ అయిపోయిన తర్వాత ఈ 105 గల్లీ మొత్తం సగం బస్తీ మునిగిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చే వర్షాకాలం కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం. 2వ వార్డు నేతలు పోటీ పడుతూ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో సైతం వేగం పెరిగింది. డ్రైనేజీ పైప్లైన్ పనులు, సీసీ రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. స్థానికులకు వరద ముంపు గురి కాకుండా పూడికతీత పనులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సేవా తత్పరులు, నలుగురికి సహాయం అందించే మనస్తత్వం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటోన్మెంట్ 2వ ఆల్ పార్టీల జేసీ నాయకులు. రామన్నకుంట సుందరీకరణపై దృష్టి పెట్టిన నేతలు నేడు క్లీనింగ్ కి శ్రీకారం చుట్టారు. 25 లక్షల రూపాయలతో రామన్నకుంటని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని నిధులతో మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు కృషి చేయనున్నట్టు వెల్లడించారు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. కంటోన్మెంట్లోని అత్యంత పురాతనమైన చెరువుగా ఉన్న రామన్నకుంటని సందర్శించడంతో పాటు స్థానిక బీజేపీ నాయకుడు బానుగ మల్లికార్జున్తో కలిసి చేయబోతున్న పనులపై చర్చించారు. శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్తో కలిసి క్లీనింగ్ పనులు ప్రారంభించారు. కేంద్ర బీజేపీ సహకారంతో తిరుమలగిరి, రామన్నకుంట చెరువుని సుందరీకరణ జరపనున్నట్టు రామకృష్ణ వివరించారు. ఎస్టీపీ సెటప్ ని ఏర్పాటు చేయడంతో పాటు మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటామని, గతంలో వర్షం పడ్డ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఇక్కడ స్థానికులు ఎదుర్కొన్నారని, ట్యాంక్ లెవెల్ ని పెంచి వారి కష్టాలు దూరం చేయనున్నట్టు చెప్పారు రామకృష్ణ. పర్యటనలో స్థానిక నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, నాగభూషణం, శ్రీకాంత్, మహేష్, సతీష్, వీరు, పెద్ద మహితో పాటు పలువురు పాల్గొన్నారు. దీన్ని ఒక మంచినీళ్ళు తాగే విధంగా రామన్నకుంట ఒక మంచినీళ్ళగా ప్రాంతంగా ఉండేటట్టు దీని నుండి ట్రాక్ ఇవన్నీ రెడీ చేసినట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కటి ప్లాను. కానీ ఎవరు చేయనటువంటి పనులు ఈరోజు నామినేటెడ్ మెంబర్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ చాలా చక్కగా పనులు చేస్తూ ఉన్నది. వాళ్ళు ప్రారంభించి వెళ్లారు, కానీ మన గులాబీ నేతలు వట్టిగానే ఊరుకుంటారా?
3 కోట్లు పెట్టినా మేం చేయించిన పని మూలానే ఈనాడు ఈ పనులకు మోక్షం వచ్చిందంటూ రామనకుంట గట్టుపై నవ్వులతో అలరిస్తూ 25 లక్షలు కంటోన్మెంట్వి 3 కోట్లు మావి అంటూ తెలియజేశారు. 6 నెలల క్రితం అధికారులు పర్యటించినప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టి పనులు జరిపించడంపై అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తన గులాబీ నేతల టీంను వెంటేసుకొని జరుగుతున్న క్లీనింగ్ పనులను పరిశీలించడంతో పాటు ఎలా క్లీన్ చేయాలో వారికి సూచనలు అందిస్తూ రామన్నకుంట గట్టుపై నిల్చొని పనులు పర్యవేక్షించారు. పనుల పరిశీలనలో స్థానిక నేతలు ముప్పిడి మధుకర్, శ్రీకాంత్, అజయ్ యాదవ్, శంకరయ్య, నాగభూషణం, రాజ్, ప్రేమరాజ్తో పాటు పలువురు పాల్గొనగా సీఓ అజిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాండు కంటోన్మెంట్ లో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అడుగుపెట్టారు. ఓ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ఆమె స్వయంగా విచ్చేయగా మన కంటోన్మెంట్ నేతలు తమ వారసురాలతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సాధారణ స్వాగతం పలికారు. కంటోన్మెంట్ భావనా కాలనీలో నివాసం ఉంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ నివాసానికి విచ్చేశారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కొండూరులో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరుగుతుండగా అందుకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే సురేందర్ కు అందజేశారు కవిత. ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడుగా ఉన్న మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ను పరిచయం చేయగా టిఎన్ ను పలకరించడంతో పాటు టిఎన్ కుమార్తె గాయన్న చేసిన సత్కారాన్ని స్వీకరించారు. మార్కెట్ చైర్మన్ గా తను చేసిన పనులు తెలియజెప్పగా సంతోషం వ్యక్తం చేయడంతో టిఎన్ కుమార్తెతో కలిసి సింగిల్ క్లిక్ కు అవకాశం ఇచ్చారు కవిత. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మా నాయకుడు శాంసన్ రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వాదాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ క్యాటరింగ్ టీం సభ్యులు. కంటోన్మెంట్ 3వ వార్డు బీజేపీ అధ్యక్షుడు కనకరాజు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించడంతో కంటోన్మెంట్ నేతలు సంబరాలు చేశారు. నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందోత్సవాల్లో మునిగారు. 3వ వార్డు అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాలాభిషేక కార్యక్రమం సందడిగా సాగింది. దేశ ప్రజలకి భారం కలగకుండా ప్రధానమంత్రి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో ప్రజలపై భారం తగ్గిందని కనకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, రమేష్, అనురాధ, ప్రవీణ్, వినోద, అనిల్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక జరగబోయే ఫిస్ట్ బాల్ పోటీలకి అంతా సిద్ధం చేసే పనిలో ఉన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న. స్థానిక నేతగా వారి ఆహ్వానంతో బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని వారి అభినందనలు అందుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని జయనగర్ శ్రీ శివ సాయిరాం మందిరంలో 17వ బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నేడు అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జంపన్న. ఆలయ ఫౌండర్ ఏలకంటి పూర్ణచంద్ర సారథ్యంలో వచ్చిన అతిథులని సన్మానించగా మే 26న 108 లీటర్ల ఆవు పాలతో సాయిబాబాకి అభిషేకంతో పాటు చండీ హోమం, ఉత్సవమూర్తుల రథయాత్ర ఉంటుందని చెప్పారు. అనంతరం ఇక ఫిస్ట్ బాల్ పోటీలకి సిద్ధమవుతున్న బోయినపల్లి మైదానాన్ని పరిశీలించడంతో పాటు ఇక చేయవలసిన సేవలపై ఆయన యువసేనని పురమాయించారు. ప్రస్తుతం లైటింగ్ తో పాటు గ్రౌండ్ ని చదును చేయడం జరుగుతోంది. క్రీడాకారులకి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు అందించాలంటూ తన శిష్యులకి దిశానిర్దేశం చేశారు. జంపన్నతో పర్యటనలో స్థానిక నేతలు మాల్యాద్రి, ప్రేమ్ ముదిరాజ్, అజిత్ కళ్యాణ్, వరప్రసాద్, శ్రీకాంత్, పేరుక మహేందర్, నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బస్తీ బాట పట్టారు. బస్తీలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా బస్తీ బాట కార్యక్రమం నిర్వహించినట్లు జయప్రకాష్ చెప్పారు. 8వ వార్డు దర్జీ బస్తీ, సదర్ బజార్లో బస్తీ బాట కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. స్థానికంగా డ్రైనేజ్, రోడ్ల సమస్యలు నెలకొనున్నాయని, సంబంధిత సమస్యలని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని జయప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, తులసీదాస్, సుభాష్ రెడ్డి, రాజన్న, యోగి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలన్న లక్ష్యం ఆయనది. కష్టకాలంలో వార్డు ప్రజలకు తోడు నిలవడంలో ఆయన ముందుంటారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. ఒక్క ఓటమి ఆయనలో మరింత పట్టుదలను పెంచింది. వార్డుల్లో తన బలం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో శాంసన్ రాజు ఒకరు. 2వ వార్డు పోలీస్ క్వార్టర్ కు చెందిన శాంసన్ రాజు చిన్నతనం నుంచి 2వ వార్డులో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వృత్తిరీత్యా క్యాటరింగ్ చేస్తూ పలువురికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. 2వ వార్డులో పుట్టి పెరిగిన శాంసన్ రాజు ఎప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2015 బోర్డు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినప్పటికీ ఓటమిని చవిచూశారు. అయినా అతనిలో పట్టుదల ఏమాత్రం సడలేదు. వార్డు ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.
కరోనా లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలు నేటికి చిరస్మరణీయంగా నిలిచాయి. వేలాది మందికి అన్నదానం నిర్వహించడంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వార్డు ప్రజలకు సైతం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ తన మార్కును పదిలం చేసుకున్నారు. రాజకీయాల్లో ఎంఎన్ కృష్ణ, సర్వే సత్యనారాయణ, శంకర్రావు లాంటి నాయకులతో పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడిగా వార్డు సభ్యులపై గలమెత్తి నిరుపేదలకు అండగా నిలిచారు. ప్రస్తుతం బోర్డు ఎన్నికల్లో స్థానికుల వైపు ప్రజలు మొగ్గు చూపుతారనే నమ్మకంతో రానున్న బోర్డు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండవ వార్డులో తన చిన్నతనం నుండి బస్తీలు, కాలనీలో శాంసన్ రాజుకు మంచి సంబంధాలు ఉండడంతో రానున్న బోర్డు ఎన్నికలు మరింత తనకు కలిసి వస్తాయనే నమ్మకంతో శాంసన్ రాజు ఉన్నారు. తాను చేసిన అనేక సేవా కార్యక్రమాలు సైతం తనకు అండగా నిలుస్తాయన్న ధీమతో ఉన్నారు. రెండవ వార్డులో బోర్డు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. స్థానికేతరులు కావడం తనకు మరింతగా కలిసి వస్తుందని శాంసన్ రాజు ఆశిస్తున్నారు. ఇది ఈనాటి శాంసన్ రాజు జన్మదినోత్సవ సందర్భంగా ఎస్సీబీ న్యూస్ ప్రత్యేక కథనం. Sorry, it's DJ. మర్రి అరుంధతి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరం ఉన్న వారికి శస్త్రచికిత్సలు సైతం నిర్వహిస్తూ నిరుపేదల దీవెనలు పొందుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో పారసాని లక్ష్మీనరసింహస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ వార్డుల్లో పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అవసరం ఉన్న వారికి సర్జరీలు సైతం నిర్వహిస్తున్నారు. తిరుమలగిరి విలేజ్ పెద్ద కమేలాకు చెందిన బాబురావుకు కంటి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మర్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్, టీం సభ్యులు విశ్వనాథ్, రాజారెడ్డి, శేఖర్, వీరమణి, నవీన్, రమేష్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి యాదవ సంఘంలో ఎటువంటి పోటీ లేకుండానే అందరూ ఒకతాటిపైకి రాగా ఏకగ్రీవంగా అంతా కలిసి నూతన కమిటీ ఎన్నుకొని మేమంతా ఒకటే అంటూ తెలియజేశారు. యాదవుల అడ్డాగా ఉన్న బోయిన్పల్లిలో ఎంతో మంది పదవులను ఆశిస్తుండగా వారు మాత్రం పోటీ కన్నా ఏకాభిప్రాయం విన్నా అంటూ ముందుకు సాగారు. నూతన కమిటీని రాత్రి ఏకగ్రీవంగా ప్రకటించగా వారికి శుభాకాంక్షలు తెలిపారు పలువురు. నూతన కమిటీలో చైర్మన్ గా తుమ్మల మల్లేష్ యాదవ్, అధ్యక్షుడిగా సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీగా మాజీ మార్కెట్ డైరెక్టర్ పి అరుణ్ కుమార్ యాదవ్, కోశాధికారిగా మహేందర్ యాదవ్ ను ఏకగ్రీవంగా ప్రకటించగా తమను గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు యాదవ్ సంఘం అభివృద్ధికి నిత్యం కృషి చేయనున్నట్లు తెలిపారు జనరల్ సెక్రటరీ అరుణ్ యాదవ్. వారికి సర్టిఫికెట్లను అందజేయగా మొత్తంగా 17 మంది సభ్యులకు వివిధ పోస్టులతో నూతన యాదవ కార్యవర్గం ఏర్పాటు జరిగింది. బస్తీ దవాఖానాలు ఇచ్చారు. ఉన్న జనాభాకు తగ్గట్టుగా వాటిని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లుగా మార్చండి సార్ అంటూ తన గురువర్య లెటర్లలో జిల్లా మెడికల్ అధికారి ముందు వాలిపోయారు మాజీ చైర్మన్. మరో 2 బస్తీ దవాఖానాలు కూడా మంజూరు చేస్తే ఇంకా రుణపడి ఉంటామంటూ తెలియజేయగా విన్నపాలపై స్పందించి అన్నిటిపై త్వరలో నిర్ణయం ప్రకటించడంతో ఆనందంతో మురిసిపోయారు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ చిఎన్ శ్రీనివాస్. ఇందిరామానగర్ రసూల్పురాలో ప్రస్తుతం బస్తీ దవాఖానా కొనసాగుతుండగా బస్తీ దవాఖానాను యూపీహెచ్సీగా మార్చడంతో పాటు మరో 2 బస్తీ దవాఖానాలు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే సాయన్న సిఫార్సు లెటరు డిఎంహెచ్ఓ వెంకట్ను కలిశారు. దీంతో జూన్ మాసంలో అన్నిటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు డిఎంహెచ్ఓతో పాటు వైద్యాధికారులు రుక్కమారెడ్డి, రాజకుమారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్ అధికారులను కలిసిన వారిలో క్రియా సంఘ్ సొసైటీ ఫౌండర్ షేక్ నయీంతో పాటు పలువురు పాల్గొనగా సిబిఎన్ నగర్, ఇంద్రమ్మ నగర్లో త్వరలో బస్తీ దవాఖానా ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు టీఎన్. కంటోన్మెంట్ 7వ వార్డు గన్ రాక్ కాలనీలో నీటి సమస్యని పరిష్కరించాలని బోర్డు మాజీ సభ్యుడు పారాశాని శ్యామ్ కుమార్, కాలనీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు కలిసి వినతిపత్రం అందజేశారు. వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తుతోందని నూతనంగా పవర్ బోర్ ఏర్పాటు చేయాలని సాయన్నకి విజ్ఞప్తి చేశారు. తన బడ్జెట్ నుండి నిధులు కేటాయించి పవర్ బోర్ ఏర్పాటుకి కృషి చేస్తానని సాయన్న వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, గోకులం, నవీన్, రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నేతలు బస్తీ బాట పట్టారు. బస్తీలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. 5వ వార్డులో టీఆర్ఎస్ నేత పెద్దాల నరసింహ పర్యటించారు. మహేంద్ర హిల్స్ లో భారీ వృక్షం విరిగిపడింది. కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి చెట్టు శిథిలాలు బోర్డు అధికారులు తొలగించారు. స్థానికంగా జరుగుతున్న పనులని పెద్దాల నరసింహ పర్యవేక్షించారు. అనంతరం వార్డులో షీ టీంలపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బస్తీ మహిళల్ని పెద్ద ఎత్తున సమీకరించి షీ టీంల యొక్క ఆవశ్యకతని తెలియజేశారు. ఎటువంటి వేధింపులకైనా గురైనప్పుడు షీ టీంలకి సమాచారం అందించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాసిం, రిచర్డ్, రాజ్, అంజీ, యాదగిరి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ల అనుభవం గల ఎమ్మెల్యే మరి ఏం చేశారు?
అవగాహన లేని వారంతా నేతలమాని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ శాశ్వత పరిష్కారం కూడా తెలియదు. నేనొస్తున్నా ఇక మీ కష్టాలు దూరం చేస్తా, మా పనితనం చూసి ఓటేయండి అంటూ ఇక తన బస్తీ బాటలో ప్రతిపక్ష నేతలపై సెటర్లు వేస్తూ రాబోయేది మేమే, పనులు చేసేది మేమే అని తెలియజెప్పుతూ వార్డుల్లో తన మాటలతో ఆకర్షించేస్తూ నేటి బస్తీ బాటలతో పరుగులు తీస్తున్నారు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. ఇక్కడ ఎమ్మెల్యే ఉండే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పేరుగా చెప్పుకుంటాడు, కానీ ఏమైంది పని మోరలు ఏమైనాయా? కంటోన్మెంట్ 2వ వార్డులోని బస్తీ బాటలో భాగంగా తన పర్యటనతో ముందుకు సాగారు రామకృష్ణ. బీజేపీ స్థానిక నేతల కార్యకర్తలతో కలిసి అన్నానగర్, రసూల్పుర ప్రాంతంలో పర్యటించారు. గతంలో నాలా వ్యవస్థ సరిగ్గా లేదని, ఆ వ్యవస్థను మార్చేందుకు ఎలా పనులు చేయాలో ఓ ఇంజనీరింగ్ గా మారి వారికి అర్థమయ్యే తరహాలో పెన్నుపట్టి వివరించారు. నాలా మురుగునీరు బయటకు నేరుగా వెళ్లేలా పరిస్థితి లేదని, అందుకోసం కొత్తగా ₹1,00,000 పెట్టి ఓ ఇంజనీర్ నియమించామని, త్వరలో ఈ ఇంజనీర్ రూపకల్పన చేసిన సిస్టమ్ ద్వారా పనులు పూర్తిగా జరుగుతాయంటూ హామీ అందించారు. అందుకోసం ₹1,00,00,000 పర్వాలేదంటూనే ప్రస్తుతానికి తాత్కాలిక లైన్ వేయడం జరుగుతుందని, ప్రధానమంత్రి మోదీ సహకారంతో కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ధి సాగుతుందని, ప్రభుత్వం ద్వారా మాత్రం ఎటువంటి సహాయం అందడం లేదని తెలియజెప్పుతూ తన పర్యటనను కొనసాగించారు. 100 కోట్లు పెట్టి నాలాలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి తమ కంటోన్మెంట్ పరిస్థితులు మాత్రం పట్టడం లేదని, పనిచేస్తున్న పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తమ మాటలతో కన్నా చేతుల్లో చూపిస్తామంటూ తెలియజెప్పారు రామకృష్ణ. పర్యటనలో వార్డు అధ్యక్షుడు మాదరపు అశోక్తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుకున్న ఇంజనీర్ని, గతంలో ఇక్కడ పాత మెంబర్లు ఎట్లున్నా నాకు ఐడియా లేదు, కానీ నేను 10 సార్లైనా తిరుగుతా, బురదలైనా తిరుగుతా, మోరీలైనా తిరుగుతా, కానీ మీకు పక్కా పని చేస్తా. నైన్ వేస్తే మళ్ళీ 25 సంవత్సరాలు మీకు ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు. భారతీయ జనతా పార్టీ ఉంటాడు, నాకు తెలుసు. మేము పని చేస్తాం, మీరు ఓటేస్తారని కూడా తెలుసు. నేను ముందు ఓటు అడుగుతలేను, మేము పని చేసి మీకు నచ్చితేనే ఓటేయండి అని కూడా చెప్తున్నా. రామకృష్ణ మాటలతో ప్రజానీకాన్ని ఆకర్షించేస్తుండగా ఇక ఎన్నికల మాటను సైతం నేడు తెరపైకి ప్రస్తావించడంతో పాటు సామాన్య కార్యకర్తలే రేపటి నేతలంటూ తెలియజెప్పుతూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపధూప నైవేద్యం పథకాన్ని అర్హులైన అర్చకులు సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షుడు రఘుకిరణాచార్యులు సూచించారు. మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో దీపధూప నైవేద్య పథకంపై అర్చకులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా అర్చకుల ప్రశ్నలకి డిప్యూటీ కమిషన్ సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో దీపధూప నైవేద్య పథకానికి ₹6,000 కేటాయించడం జరిగిందని, గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఈ పథకాన్ని వర్తింపచేయడం జరిగిందని రఘుకిరణాచార్యులు తెలిపారు. ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చక పథకం కూడా అందరూ కూడాను ఉపయోగించుకొని నెలకు ₹6,000 కూడా పొందుకుంటూ ₹4,000 అర్చకునికి, ₹2,000 ధూపదీప నైవేద్యాలకు కూడా ఇచ్చుకుంటూ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అర్చకులు కూడా భరోసా కల్పించే పథకం ప్రవేశపెట్టడం కూడా కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా మాకు వెనుక ఉండి సహకరించినటువంటి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారికి కూడాను బ్రాహ్మణ సేవావాహిని ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వరి శర్మ, ఉపాధ్యక్షుడు పతాంజలి, వెంకటేశం తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటేశ్వర్లు తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కారణాలతో ఒకే రోజు 4 అదృశ్యమయ్యారు. అత్తింటి వారి పోరుతో ఓ ఇల్లాలు అతడి కుమారుడితో కలిసి వెళ్లిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన 2 కూలీలు కనిపించకుండా పోయారు. వెస్ట్ బెంగాల్కు చెందిన కిసూన్, ఛత్తీస్గఢ్కు చెందిన దీన్ రాములు పనిపై బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరకపోవడంతో బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించారు వారి కుటుంబీకులు. హస్మత్పేట ప్రాంతానికి చెందిన ఫాతిమా, ఆమె కుమారుడు సులేమాన్తో కలిసి కుటుంబ కలహాలతో వెళ్లిపోగా 4 మిస్సింగ్ కేసులను ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే మిస్సింగ్ కేసులో 5 బాలుడితో అదృశ్యమైన ఇల్లాలు ఆచూకీ బెంగళూరులో లభ్యమైనట్లుగా సమాచారం. ప్రజారక్షణలో నిత్యం తలమునకలయ్యే రక్షక భటులు నేడు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. అందరి బాధలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగే పోలీసుల కోసం వారు ఎల్లవేళలా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ ని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రమేష్ అయ్య, సిఐ రవీందర్ యాదవ్ నేతృత్వంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిత్యం డ్యూటీలో ఉండి ప్రజారక్షణకై కృషి చేసే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేడు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, షుగర్ టెస్ట్, బీపీ చెకప్, ఐ చెకప్, డెంటల్ చెకప్ తో పాటు పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు అందించారు వైద్యులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.